Hello guys, good morning to all of you. So అందరికీ కూడా నా వాయిస్ good వినపడుతుందా? morning. ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఆన్లైన్ స్టూడెంట్స్. Everyone, Yes, can sir. you hear me? Yes, Yes, sir. yes. Yes, Can sir. hear you. Okay guys, good morning to all of you. See guys, మనకి Yes, రోజు sir. Yes, sir. డెమో సెషన్ SAP FICO దీన్ని S/4HANA ఫైనాన్స్ అంటారు. సో దీనికి సంబంధించిన డెమో సెషన్ మనకి ఈ రోజు స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఎవ్రీవన్ కీప్ ఆఫ్ యువర్ ఆడియో మ్యూట్. సో ఆడియోని ఆఫ్లో పెట్టుకోండి అందరూ కూడా. విల్ స్టార్ట్ ది సెషన్. ఒక నిమిషం అండి. ఓకే, సో అందరికీ కూడా నా స్క్రీన్ విజిబుల్ ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. ఒకసారి నేను వైట్ స్క్రీన్ షేర్ చేశాను. సో అందరికీ స్క్రీన్ విజిబుల్. ఎవరికైనా విజిబుల్ కాకపోతే ప్లీజ్ రీజాయిన్ వన్స్ అగైన్. సో ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. Yes, ఇస్ మై స్క్రీన్ ఇస్ it's విజిబుల్ ఆర్ visible. నాట్? Yeah, Okay, it's no. Okay, visible. sir. It is visible. ఓకే, ఆల్ రైట్. సి గైస్, మనకి ఈరోజు టాపిక్ ఏంటంటే SAP S/4HANA ఫైనాన్స్ FICO డెమో క్లాస్ ఇది. ఓకే, దీనికి సంబంధించి మనం ఈరోజు కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాం మనం. సో బేసికల్లీ మనకి ట్రైనింగ్ వచ్చేటప్పటికి మనకి ఆన్లైన్లో ఉంది, ఆఫ్లైన్లో ఉంది, అలాగే వర్చువల్ మోడ్లో కూడా ఉంది. సో మనకి ట్రైనింగ్ వచ్చేటప్పటికి ఆన్లైన్, ఆఫ్లైన్, అలాగే వర్చువల్ మోడ్లో కూడా ఉంది. సో ట్రైనింగ్ పీరియడ్ వచ్చేటప్పటికి మనకి 100 days ఉంటుందండి. ఓకే, మినిమం డ్యూరేషన్ ఇది 100 days. సో 100 days లోపల అయితే కోర్స్ అయితే కంప్లీట్ కాదు. ఓకే, 100 daysకి అటు ఇటు ఒక 10 days 20 days ఎక్స్ట్రా అవ్వచ్చు, కానీ 100 days లోపు అయితే కోర్స్ అనేది కంప్లీట్ కాదు. కాబట్టి సో ఎవరైనా నాకు ఇమీడియట్గా కావాలి, సో అర్జెంటుగా కోర్సులో జాయిన్ అయ్యాను నేను, నాకు రిక్వైర్మెంట్ ఉంది అన్నా సరే మినిమం 100 days లేకుండా కోర్స్ అనేది కంప్లీట్ అవ్వదండి. కాబట్టి సో ఇది విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి ఆఫ్లైన్ ట్రైనింగ్, సో మనకి ఆఫ్లైన్ ట్రైనింగ్ హైదరాబాద్ లొకేషన్లో మాత్రమే అవైలబిలిటీలో ఉంది. ఓకే, ఆన్లైన్ వర్చువల్ మోడ్లో మనకి బెంగళూరు, గుంటూరు, విజయవాడలో, అలాగే ఎనీవేర్ ఎక్కడి నుంచి అయినా మనకి ఆప్షన్ ఉంది. వర్చువల్ మోడ్ అయితే గుంటూరు, బెంగళూరు, విజయవాడ నుంచి మనకి వర్చువల్ మోడ్ ఉంది. సో ఆన్లైన్లో నుంచి ఎక్కడైనా ఎవరైనా లాగిన్ అవ్వచ్చు. లింక్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తాము. అలాగే ఇది ఫ్రీ డెమో సెషన్. సో ఎవరైనా సరే మనల్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ ఫోన్ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? సో మరి కోర్సులోకి మనం జాయిన్ అయ్యేటప్పుడు బేసిక్గా మనకి మినిమం చాలా మందికి ఇక్కడ డౌట్స్ అనేవి అరైజ్ అవుతూ ఉంటాయి. బేసిక్ ఈ కోర్స్ నేను జాయిన్ అవ్వచ్చా లేదా? ఓకే, ఒక 15 minutes మనకి ఈ డౌట్ సెషన్స్ని మనం కండక్ట్ చేద్దాము. సో ఏమైనా క్వరీస్ ఉంటే యూ కెన్ డైరెక్ట్లీ ఆస్క్ హియర్. సో మీ కోర్సు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా మీరు అడగొచ్చు. అండ్ దీనికి సంబంధించిన విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి నేను రెడీగానే ఉన్నాను. చెప్పండి, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి, లేదా ఈ కోర్స్ సంబంధించి మీకు ఏమన్నా సో డౌట్స్ ఉంటే మీరు క్లియర్గా అడగొచ్చు ఈరోజు నన్ను. ఓకే, సో అలాగే మీకు ఈరోజు నేను సిలబస్ కాపీ కూడా షేర్ చేస్తాను బేసిక్గా. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి కోర్సు సంబంధించి? హాయ్ చాను గారు, నా పేరు హరిప్రసాద్. ఓకే, ఒక నిమిషం అండి. సార్, వాయిస్ నేను తిరుమల నుంచి చెప్పండి. సార్, నా పేరు హరిప్రసాద్, నేను తిరుమల నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే సార్, నాకు 6.5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్ ఫైనాన్షియల్ ఆపరేషన్స్ లో. ఓకే లైక్ P2P, వెండర్ మాస్టర్ డేటా, టైమ్ అండ్ ఎక్స్పెన్స్. ఓకే సార్, మిమ్మల్ని నేను లాస్ట్ 3 years గా ఫాలో అవుతున్నాను సార్ యూట్యూబ్ లో. యువర్ ఎక్సలెంట్ గైడ్ టు ద SAP ఎనీ అదర్ మాడ్యూల్స్. ఓకే ఓకే So I have got the chance now to join your classes. ఓకే మీరు చెప్పినట్టు మోర్ దెన్ 120 days లో మీరు కోర్స్ కంప్లీట్ చేసి మనం కరెక్ట్ గా ట్రైనింగ్ తీసుకుంటే మనం జాబ్ క్రాక్ చేయొచ్చు.
100% చేయొచ్చు, అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, సో మనకి ఇక్కడ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ లేదా ఎస్వాహనా ఫైనాన్స్ అంటాం ఈ కోర్సుని. సో ఈ కోర్సుని మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన నెక్స్ట్ 40 నుంచి 50 డేస్ మన ఎడిషనల్ సపోర్ట్ ఉంటుంది. మన ఇన్స్టిట్యూషన్ నుంచి ఇంటరాక్షన్ గ్రూప్ లో యాడ్ చేస్తాం అనమాట. ఇంటరాక్షన్ గ్రూప్ అని ఉంటుంది. సో ఈ ఇంటరాక్షన్ గ్రూప్ లో మిమ్మల్ని యాడ్ చేసి, సో ఇందులో ఏంటంటే మీకు ప్రజెంటేషన్ స్కిల్స్ అనేది డెవలప్ చేస్తాం. అంటే ఒక ఇంటర్వ్యూ కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి, ఒక రియల్ టైం కన్సల్టెంట్ లాగా మాట్లాడగలగాలి. సమ్ ఎక్స్పీరియన్స్ వెళ్తా ఉంటారు కదా అందరూ కూడా, ఆ వేలో మనం మాట్లాడగలగాలి. అలాగే మనం ప్రజెంటేషన్ చేయగలగాలి, కమ్యూనికేషన్ ఉండాలి. సో మనకి సబ్జెక్ట్ తో పాటు ఇక్కడ సో మనకి కంప్లీట్ గా ఎస్వాహనా ఫైనాన్స్ 2022 ఎస్వాహనా ఫైనాన్స్ 2022 వర్షన్లో మన ట్రైనింగ్ అనేది ఉండడం వల్ల ప్రాక్టికల్ గా ఎస్వాహనా నేర్చేసుకుంటారు సిస్టమ్ లో. అది నా బాధ్యత. మీకు ప్రాక్టికల్ గా పూర్తిగా ఎస్వాహనా ఫైనాన్స్ మొత్తం నేర్పించడం అది నా బాధ్యత. సో బట్ ఏంటంటే మీరు ఎప్పుడు ఇచ్చిన టాస్క్ ని అప్పుడు కంప్లీట్ చేసుకొని, ఎప్పుడు ఇచ్చిన అసైన్మెంట్స్ అప్పుడు మీరు కంప్లీట్ చేసుకుంటే, సో డెఫినెట్ గా ఈ కోర్స్ అనేది మీ చేతిలో ఉంటుంది అండ్ ఇమీడియట్ గా మీరు జాబ్ కు ట్రై చేయొచ్చండి. ఓకేనా? సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? అడగండి. Sir, myself, this is Prabhu Kumar, sir. Nice to meet you, Ravi sir. Kumar, please go ahead. Hello. Ravi. Yeah, I can hear you. Please go ahead. Yes, sir. I am right now in your institute at Vijayawada, sir. So Okay. my query is that we are having the age of 40 years, sir. Myself and my brother Okay. have joined in this meeting. So Okay. is it possible to get the, and we are having the end user experience of 7 years minimum. Okay. So age factor will came into a role play or any for job means is it applicable, sir? Okay, so I just want to ask you some questions regarding before jump into this SAP FICO and S1 Finance. So please tell me what kind Yes, of sir. experience you have. Actually, myself having P2P experience, 4 years experience, sir, in procure to Okay. pay. Okay. In that only I have worked for only invoice processing only, but I didn't go on the procurement section or payment section. Okay. So in this session, how it will be useful to for FICO if I join means, can you elaborate on this means? It will helpful for that. So you have experience in SAP P2P or any other ERP? Yes, sir. SAP only R3 module I am having experience, sir. Invoice processing. Okay, so I just want to check with you which company you are working or worked. Right now, previously I worked, sir. HP Helvet Packard in Previously. Chennai. Okay, can And I know your Flextronics in designation? Chennai, sir. Yeah, Finance can I know your associate, designation? senior finance associate. Finance associate. Okay. So you can join Yes, into sir. this course. Okay, you can join into this course. Almost you have 4+ years of experience in P2P domain. Okay, then you can switch to SAP FICO consultant level, no doubt. So there is no issue with that. So you can proceed. Okay, sir. Okay. And my brother also wants to ask one question only, sir. Please give me a Yeah, please go ahead. Sir, morning, Please. sir. Myself, I have experienced 10 years experience as an end user, invoice posting, reconciliation. Mm-hmm. I'm having a one experience in FI, sir. Okay. So you are also into the same profile, right? Same What's your profile, age? sir. Right? I have What's your experience age and now? 12 years experience. Yes, sir. Okay, right now, what's your age? Age 41, sir. 41. So how many years of experience totally you have? 12 years experience, sir, in SAP FI. 4 years. 4 years. 12 years, sir. Okay, fine. One year. Okay, fine. So what is the designation you have right now? Sir, assistant manager, sir. Assistant manager. Okay. At present, I am working with Under TV Private Limited as a assistant manager. Okay. Got it. That designation may be not suitable for this IT position. Okay, so I think your brother has the associate level. That is fine. So SAP designations are associate, senior associate, consultant or senior consultant or lead. Okay, so there is no assistant manager. Okay, anyhow, so if you manage, like if you manage means, so internally if you have transfer from this finance to IT, then there may be chances, then you can cover that. Okay. Okay.
సో మీరు అది ఇంటర్నల్ గా ట్రాన్స్ఫర్ అయ్యాను అని చెప్పుకుంటే డెఫినెట్ గా మీకు అవకాశం ఉంటుంది. ఓకే, అట్లా మేనేజ్ చేసుకుంటారు అంటే మరి Any chances to get the job? మీరు ఎట్లా మేనేజ్ చేస్తారన్నది దట్ ఈస్ ఇంపార్టెంట్. సో హౌ యు ఆర్ మేనేజింగ్ యువర్ సెల్ఫ్ టు ద ఇంటర్వ్యూవర్. Okay, by using this designation you can easily switch, but the thing is interview will ask you assistant manager. That means they will expect more from you, and so being that designation, maybe you get some trouble because SAP designations are consultant level designations are different and your designation is different. That's the reason I'm telling you. So if you cover yourself, then there is no issue. So actually we will provide training. This training sessions will helpful to understand the concepts in detail. Okay, so like you can easily switch to any other in SAP FICO, but getting job maybe you need to check with that because your previous background that may be not suitable. Okay, assistant manager level is there, but you need to check. Okay. Okay. Yeah. Hi, sir. Okay, sir. Thanks for the message. Yeah, thank you very much. Any other questions you want to ask? This is the right time, please. Go ahead. Hello, hi, sir. Yes. I'm So, Chinni. yeah, please. Sir, Yeah, I have one question, sir. Yes. Hello. Yes, Chinni, please go ahead. Can you hear me? Okay, thank you, sir. నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు మాడ్యూల్స్ ఉంటాయి కదా, మీరు పర్టికులర్ మాడ్యూల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి కోచింగ్ ఇస్తారా, లేకపోతే మొత్తం ఓవరాల్ మాడ్యూల్స్ అంతా ఇస్తారా సార్? ఇక్కడ మనకి అదేనండి, SAP లో మనకి చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. దగ్గర రోజుగా మాడ్యూల్ వచ్చేసింది, 70 మాడ్యూల్స్ పైన అయిపోయింది. ఇప్పుడు నేను చూపిస్తాను లిస్ట్. మీరు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి జనరల్ గా? మీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? మీ బ్యాక్గ్రౌండ్, మీ క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్స్పీరియన్స్? బీకామ్ టాక్సేషన్ అయిపోయింది సార్, డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ. ఒక మాడ్యూల్ నేర్చుకోవాలంటే మినిమం సంవత్సరం పడుద్ది బాగా. అంటే ఇంకా మాడ్యూల్ మొత్తం నేర్చుకోవాలంటే 70 మాడ్యూల్ అంటే 70 సంవత్సరాలు అవుతుందండి. ఓకేనా? కాబట్టి ఎన్ని ఒక్క మాడ్యూల్ నేర్చుకుంటే సరిపోద్ది. మీ క్వాలిఫికేషన్ రిలవెంట్ ఏంటి? మీ క్వాలిఫికేషన్ ఏంటి? బీకామ్ బ్యాచిలర్ అయిపోయింది సార్ టాక్సేషన్ లో. సో బీకామ్ అంటున్నారు కాబట్టి SAP FICO అయితే రైట్ చాయిస్ ఫర్ యూ. SAP FICOనే డెప్త్ గా, అంటే మొత్తం సెషన్ లో ఉన్నాయని నేర్చుకుంటే కనీసం 10 సంవత్సరాలు అవుతుంది నేర్చుకోవాలి కానీ. ఓకే, బట్ మనకు అంత అవసరం లేదు. మన సబ్జెక్ట్ తొందరగా నేర్చుకొని జాబ్ కొట్టాలి కాబట్టి మినిమం 3 మంత్స్ సరిపోతుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఓకేనండి, నో ఇష్యూ. నో ఇష్యూ, తెలుసుకోవడం తప్పలేదు. సో ఇంకా ఎవరికైనా క్వశ్చనరీస్ ఉంటే అడగండి, ప్లీజ్ గో అహెడ్. Sir, one last question, sir, for my side again, Prabhu, sir. Yes, Prabhu, please. Hello. Yes. Can we meet the SAP certification exam through this course learning, sir? Definitely. So here we won't conduct any examination. We will provide you some presentation sessions for you. Okay. So and also we will take mock test we'll take mock test of the end of the syllabus. Okay. So you are ready with your mock test. So I am asking about the SAP certification training program, sir. SAP certification training. See, training means certification, right? So you need to get certificate from SAP directly itself. For that, you need to write an exam. 6 attempts will be conducted by SAP. Okay. Yes, sir. That exams will be conducted by the academy. For certification, you need to contact SAP authorized partners. Okay, authorized partners. Okay, sir. Okay. So here after the course, you can eligible to write certification. Okay. Yes, sir. Okay, guys. Any other questions? Please ask me. Please put forward any questions. Yes. Yeah. Hello. This is Vandana, sir. Yes, Ramya. Hello. Yes, Ramya. I can hear you. Please go ahead. Yeah, Vandana, sir. Actually, my background is a science background, sir. Okay. So now MSc Biotechnology అయిపోయింది. So నేను as a present health care company లో present జాబ్ చేస్తున్నాను. Okay, ఏం జాబ్ చేస్తున్నారు? అది క్లినికల్ రీసెర్చ్, సార్. Okay, clinical research.
యా సో నాది 5 months అట్లా క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఉంది క్లినికల్ రీసెర్చ్ సినాప్సిసా మేడం? ఏ కంపెనీ సినాప్సిసా లేకపోతే ఏ కంపెనీలో పనిచేస్తారు? ఒమేగా సార్. ఓకే. సో క్లినికల్ రీసెర్చ్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్ ఏగా? యా సార్, టోటల్ పేషెంట్స్ రిలేటెడ్. ఓకే. రీసెర్చ్ వరల్డ్ కంపెనీ గ్రాంట్స్ అడ్మినిస్ట్రేషన్ అవేగా ఉండే డిసిగ్నేషన్స్ మీకు? సిఆర్ఏ సిఆర్ఓ గురించి ఉంటాయి సార్. యా ఓకే, చెప్పండి మేడం. సో నాది ఏంటంటే నాకు అంటే ఎస్ఏపి సైడ్ రావాలని ఇంట్రెస్ట్ ఉంది సార్. సో యాజ్ వెల్ యాజ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ గా అంటే ఏది మోడల్ బాగుంటుంది ఒకసారి చెప్పగలుగుతారా? జనరల్ గా మీరు ఉన్న పొజిషన్ కి FICO కూడా బెస్ట్ ఆప్షన్, MM కూడా బెస్ట్ ఆప్షనే. మన దగ్గర రెండు ఉన్నాయి. SAP FICO కావాలా MM కావాలన్నది మీరే చూస్ చేసుకోండి. సో SAP FICO అయితే మీకు తొందరగా మీకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి మార్కెట్లో, అండ్ కాంపిటీషన్ కూడా ఉంటుంది. SAP MM అయితే మనకి ఏంటంటే కొంచెం ఆపర్చునిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో FICO కంటే తక్కువ ఉంటుంది, కానీ బాగుంటుంది కోర్సు. మీకున్న పొజిషన్లో FICO కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. అంటే సార్ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు యాజ్ వెల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ గా FICO రిలేటెడ్ ఇస్ ఫినాన్స్ రైట్? సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా పర్లేదండి, ఎవరైనా కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఎనీ గ్రాడ్యుయేషన్ ఎలిజిబుల్. చిన్న అకౌంటింగ్ ఇష్యూస్ అవి వస్తూ ఉంటాయి, అవి మనం క్లాస్లో నేర్పిస్తాము. ఓకే. సో ఏ కోర్స్ నేర్చుకోవాలన్నా సరే కంపల్సరీగా ఇనీషియల్ స్టేజ్లో కొన్ని బేసిక్స్ నేర్చుకోవాలి. అట్లాగే ఫైనాన్స్ సంబంధించిన బేసిక్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే. అంటే మళ్ళీ మేము ఎక్స్పీరియన్స్ వచ్చాక మళ్ళీ వేరే కంపెనీకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమైనా మా క్వాలిఫికేషన్ బట్టి ఏమైనా చూస్తారా? క్వాలిఫికేషన్ ఇర్రిలవెంట్ మేడం. ఐటీలో మీరు జాయిన్ అయితే క్వాలిఫికేషన్ ఇర్రిలవెంట్. ఓకే సార్. ఎన్ని డేస్ మరి అంటే మీ కంపెనీ ట్రైనింగ్ ఎన్ని డేస్ ఇస్తారు? చెప్పండి మేడం. ఇక్కడ 100 days ఉంది. 100 days. ఓకే. ఏమైనా సర్టిఫికేట్ మళ్ళీ? సర్టిఫికేషన్ అనేది కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఫ్రెషర్స్కి ఇస్తాము మన ఇన్స్టిట్యూషన్ నుంచి, కోర్స్ కంప్లీషన్ చేసుకున్నట్టుగా. ఓకే. సో ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే SAPలో ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఓకే. అంటే మన ఎగ్జామ్ ఉంటుందా సర్టిఫికేట్ కి, లేకపోతే డైరెక్ట్ గా కోర్స్ కంప్లీట్ కాగానే ఇచ్చేస్తారా? ఎగ్జామ్ అంటే మేడం మీరు SAPకి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది సర్టిఫికేషన్ కావాలి అనుకుంటే. ఓకేనా? సో ఎక్స్పీరియన్స్ కావాలంటే, సర్టిఫికేషన్ కావాలంటే ఎగ్జామ్ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ మనకి సో ఇంకా మీరు నా వాయిస్ క్లియర్గానే ఉంది కదండి అందరికీ కూడా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఒకసారి. ఎవరికైతే నా వాయిస్ క్లియర్గా లేదు ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి. సో మీది నెట్వర్క్ ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే క్లియర్గా నా వాయిస్ ఉంది. ఓకే. ఓకే. ఇంకా ఎనీ క్వశ్చన్స్ ఉన్నాయా? ఎస్. హలో. ఎస్ చెప్పండి వినపడుతుంది. సార్ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు శివ. గుడ్ మార్నింగ్. 3 years నుంచి అకౌంట్స్ లో వర్క్ చేస్తున్నాను సార్. ఓకే. బట్ నేను FICO లో రావాలని అనుకుంటున్నాను. ఇందులో ఎండ్ యూజర్ కి అండ్ కన్సల్టెంట్ కి డిఫరెన్స్ ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. వెరీ గుడ్ క్వశ్చన్. సో SAP ఎండ్ యూజర్ ఉంది మన దగ్గర కోర్సు, కన్సల్టెంట్ కోర్సు కూడా మన దగ్గర ఉందండి. ఓకే. SAP ఎండ్ యూజర్ అంటే అకౌంట్స్, ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, లేదా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు అనమాట. ఎండ్ యూజర్లో మనకి R2R, P2P, OTC అని ఉన్నాయి. ఓకేనా? SAP ఎండ్ యూజర్లో మనకి ఏమున్నాయండి? R2R అంటే రికార్డ్ టు రిపోర్ట్ అనే కోర్స్కి కంప్లీట్గా ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అనమాట. తర్వాత P2P, OTC ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? P2P అంటే ప్రొక్యూర్ టు పే, OTC అంటే ఆర్డర్ టు క్యాష్. సో ఎనీవన్ కెన్ జాయిన్ ఇంటూ SAP ఎండ్ యూజర్ కోర్సు R2R తప్పిస్తే. ఓకే. మనకి P2P బ్యాచ్ వచ్చేటప్పటికి ఈ మండే నుంచి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఇందులో డిఫరెన్స్ ఏంటి అంటే ఎండ్ యూజర్ అంటే ఏంటంటే మొత్తం సిస్టమ్ అంతా SAP సంబంధించిన మొత్తం ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత ఎండ్ యూజర్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎండ్ యూజర్స్ ఏం చేస్తారు? డే టు డే ట్రాన్సాక్షన్స్ని పోస్ట్ చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తారు. ఓకేనా? సో డే టు డే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయడం అంటే డే టు డే కంపెనీ ఎదురుగా పర్చేజెస్, సేల్స్, ఓకే, ఇలాంటి సంబంధించిన అన్ని ట్రాన్సాక్షన్స్ అన్ని రికార్డ్ చేస్తారు SAPలో. ఇవి పోస్ట్ చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ అయ్యేలా చేస్తారు. SAP కన్సల్టెంట్స్ అంటే టెక్నికల్ వర్క్. ఓకే. దీనికి కోడింగ్ కానీ ప్రోగ్రామ్ కానీ ప్రస్తుతానికి అవసరం లేదు, కానీ టెక్నికలే.
సో ఇది బ్యాక్ ఎండ్ వర్క్ అన్నమాట కంప్లీట్ గా. అంటే ఇంప్లిమెంటేషన్ అంటే మీరు సిస్టమ్ లో ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలంటే సిస్టమ్ అనేది ఇంప్లిమెంటేషన్ చేసి ఉండాలి ఎస్ఏపితో. ఆ ఇంప్లిమెంటేషన్ చేసేది ఎవరు? ఎస్ఏపి కన్సల్టెంట్స్. సో ఎస్ఏపి కన్సల్టెంట్ కోర్స్ అంటే సో కొన్ని మనకి సో కాన్ఫిగరేషన్స్ రావాలి, ఓకే, బిజినెస్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేయగలగాలి, టెస్టింగ్ మీద నాలెడ్జ్ ఉండాలి. సో ఇలా అన్నమాట. కాబట్టి మీది కన్సల్టెంట్ లెవెల్లో అంటే సాఫ్ట్వేర్ కింద కన్సల్ట్ చేస్తారు. ఎండ్ యూజర్ లెవెల్ అంటే మామూలుగా డే టు డే ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసేవాళ్ళు అన్నట్టు. ఒక టీవీ ఉందనుకోండి, టీవీ మీరు స్క్రీన్ ని ఓపెన్ చేసి ఓకే దాంట్లో ఉన్నాయన్నీ చేస్తున్నారు కదా, మీరు ఎండ్ యూజర్స్. ఆ టీవీ కనిపెట్టినాడు ఇంకోటి ఉంటాడు కదా, టీవీ కనిపెట్టి దానికి కావాల్సిన విధంగా రెడీ చేస్తా అంటే బ్యాక్ అండ్ కాన్ఫిగరేషన్ సెటప్ చేసేది ఎవరో కన్సల్టెంట్. ఓకేనా? కన్సల్టెంట్ కి టీవీ ఆన్ చేయటము రావాలి, టీవీలో ఉన్న ఫీచర్స్ అన్ని తెలియాలి, అలాగే బ్యాక్ అండ్ కాన్ఫిగరేషన్స్ అన్ని రావాలి. అట్లాగే సో ఇక్కడ కూడా మనకి ఎస్ఏపి కన్సల్టెంట్ సో ఎస్ఏపి సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ చేయగలగాలి. అలాగే దాంట్లో వచ్చే రిపేర్స్ ఏమైనా ఉంటే అవి మనం క్లియర్ చేసుకోగలగాలి ఇష్యూస్ వస్తే. అంటే టెక్నికల్ ఓకే సార్. మెయిన్ డౌట్ హలో మెయిన్ డౌట్ ఏంటంటే సార్, మేము అకౌంట్స్ నుంచి వచ్చాము, బట్ అకౌంట్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఎస్ఏపి లో కుదరదు అంటున్నారు. అంటే లైక్ అక్కడ ఫ్రెషర్ గా వెళ్ళినప్పుడు కన్సల్టెంట్ గా కూడా వెళ్ళొచ్చా? అకౌంట్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా మంచిది. ఓకేనా? ఎస్ఏపి ఎఫ్ఐసిఓ నేర్చుకోవడానికి మీకున్న అకౌంట్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో అది చాలా వ్యాలిడ్, చాలా మంచిదే, తప్పేమీ లేదు. ఓకేనా? ఓకే. అంటే స్టార్టింగ్ స్టేజ్ లో కన్సల్టెంట్ గా ఫ్రెషర్ గా మనకి అక్కడ ఇస్తారా సార్ జాబ్స్? ఏ కంపెనీ అని ప్రొవైడ్ చేస్తారా? ఎవరండి, మేమా లేకపోతే మామూలుగా రియల్ గా కంపెనీస్? ఇద్దరికి జాబ్స్ వచ్చినాయి రీసెంట్ గా. ఓకే, ఈ రోజు కూడా ఒకరికి జాబ్ వచ్చింది ఎండ్ యూజర్ కన్సల్టెంట్ లెవెల్లో. సో మనకి ఫ్రెషర్ గా సో ఈ రోజు కానీ రేపు కానీ ఆఫర్ లెటర్ నేను షేర్ చేస్తాను అబ్బాయి రాగానే. ఓకే జస్ట్ ఫర్ మై డౌట్ సార్, మీరు షేర్ చేయాలని కాదు, ఇది నా డౌట్ అంతే. నో అది మామూలుగా జస్ట్ మేము మామూలుగానే షేర్ చేస్తాం స్టూడెంట్స్ కి. ఏదైనా సక్సెస్ అయితే వాళ్ళకి సంబంధించిన స్టోరీస్ అనేవి కామన్ గా షేర్ చేస్తూ ఉంటాం. ఓకే సార్. సార్ ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏమైనా ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేస్తారా, లేకపోతే జస్ట్ గైడ్ చేస్తారా? సో గైడ్ చేస్తాము డెఫినెట్ గా. మనకి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఎవ్రీ డే మనం మెన్షన్ చేస్తూ ఉంటాం చార్ట్ లో. ఓకే, సో అలాగే మాకు అడ్మిన్స్ ఉంటారు. అడ్మిన్స్ ఏంటంటే ఎప్పటికప్పుడు మీకు చార్ట్ లో ఏంటంటే ఎక్కడెక్కడ జాబ్స్ పడుతున్నాయి ఏంటి ఆ డీటెయిల్స్ కూడా ఇస్తూ ఉంటారు. అలాగే ఏమైనా రిఫరెన్స్ లాంటివి ఏమైనా ఉంటే డెఫినెట్లీ వి విల్ షేర్ అనమాట. ఎందుకంటే మంది రిజిస్టర్డ్ కంపెనీ, మాతో చాలా మంది కాంటాక్ట్ అవుతూ ఉంటారు. ఓకే, మీ స్టూడెంట్స్ ని పంపించండి అని చెప్పి. సో అలాంటప్పుడు మేము డెఫినెట్ గా మన రెజ్యూమేస్ అవి పంపించమని చెప్పి స్టూడెంట్స్ కి చెప్తా ఉంటాం, వాళ్ళు పంపిస్తూ ఉంటారు. ఓకే, సో బట్ ఎనీ హౌ జాబ్ ఇక్కడ ట్రైనింగ్ లో మనకి ఇంటర్వ్యూలో ఎలా క్రాక్ చేయాలి, ఇంటర్వ్యూ సంబంధించిన వర్క్ షాప్స్, అలాగే ఇంటర్వ్యూలో మనకి ఏం క్వశ్చన్స్ అడుగుతారు అన్నిటి మీద క్లారిటీ అయితే ఇస్తాం. ఓకే, జాబ్ అనేది మీరు రెజ్యూమేని ప్రొఫైల్లో పెట్టి అంటే మీ రెజ్యూమేని naukri.com లో పెడితే డెఫినెట్ గా మీకు కాల్స్ వస్తే సెలెక్షన్ అవుతారు. ఓకే సార్. సర్వర్ యాక్సెస్ లైఫ్ టైం ఇస్తారా, లేకపోతే ఓన్లీ ట్రైనింగ్ పీరియడ్ లో మాత్రమే? సర్వర్ యాక్సెస్ డీటెయిల్స్ అన్ని కూడా ఆఫ్టర్ మీరు కోర్సులో జాయిన్ అయిన తర్వాత మేము చెప్తాం. సో 3 months కి 1800 చార్జ్ చేస్తారు. ఓకే, మనకి క్లాసెస్ అన్ని కూడా S/4HANA 2022 లో క్లాసెస్ ఉంటాయి. S/4HANA 2022 మనకి అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట, దీంట్లో క్లాసెస్ ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఫైన్. Hello sir. Yes. My name is Uday Kumar. Yeah, Uday Kumar. I'm an MBA graduate 2024. Your voice is not audible. Your voice is not audible. Please come. Yes, please come again. Hello sir, can you hear me? Come again. Yes, I can hear you. Yeah, చెప్పండి. Hello హలో sir. చెప్పండి. యా చెప్పండి. హలో చెప్పండి. Voice. Sir, I'm Uday Kumar sir. Yes, please tell me. I'm an MBA graduate 2024 postdoc. As a fresher,
I can get a job, sir. Yes, definitely you will get a job. Okay, so you need to complete the course and you can try for jobs. Okay, So how much so salary can I expect, sir, as a fresher? you will expect around 2.5 to 5 lakhs. 2.5 is the minimum salary that you will get. Okay, sir. ఓకే సి గైస్ ఇక్కడ మనకి కోర్సు బెనిఫిట్స్ చెప్తాను ఒకసారి. ఈ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కోర్స్ ఎవరైతే నేర్చుకుంటారో ఎండ్ యూజర్ కోర్సు కూడా ఎలిజిబులే. అంటే సింపుల్ గా మాట్లాడితే ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ కోర్స్ నేర్చుకొని ఎండ్ యూజర్ కూడా వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఎస్ఏపి కన్సల్టెంట్ కి నేర్చుకున్న తర్వాత ఎండ్ యూజర్ కి కూడా వెళ్ళొచ్చు. సో ఎండ్ యూజర్ కూడా మనకి వెళ్ళిపోవచ్చు అన్నమాట ఈ కోర్స్ నేర్చుకొని. సో మనకి ఆ ఫెసిలిటీ ఉంది ఇక్కడ. ఓకే, ఈ కోర్స్ నేర్చుకొని మనకి ఎండ్ యూజర్ అంటే ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత సో మీరు ఎండ్ యూజర్ లో మనకి చూసుకున్నట్లయితే దగ్గర మనకి సో ఆఫ్లైన్ ఓన్లీ ఎండ్ యూజర్ కావాలి అనుకుంటే మనకి ఎండ్ యూజర్ లో కూడా జాయిన్ అవ్వచ్చు. అరౌండ్ 45 మెంబర్స్ మన దగ్గర ట్రైనింగ్ నేర్చుకుంటున్నారు ఎండ్ యూజర్ సంబంధించి. ఓకే, సో స్పెసిఫిక్ బ్యాచ్ కూడా ఉంది మనకి. రేపటి నుంచి P2P కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఎండ్ యూజర్ కూడా మనం నేర్పిస్తాం. ఓకే, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఆఫ్లైన్ ఎవరైతే ఉన్నారో పర్సనల్ గా మాట్లాడతాను అందరితో, 1 by 1 పర్సనల్ గా మాట్లాడతాను ఆఫ్లైన్. Sir, I don't know Telugu. The class will be in English, sir. No. So class will be in Telugu mode. This is Telugu sessions. Okay. When will be the English session, sir? So English batch will be started from next month onwards. Okay, sir. హలో సార్. చెప్పండి సార్, ఇట్లా నాది MBA 2022 కంప్లీట్ అయింది సార్. ఓకే, అవును సార్. ఇప్పుడు నాకు కొంచెం చాలా ఇప్పుడు FI కానీ MM కానీ ఏది తీసుకుంటే బాగుంటుంది సార్? సిలబస్ వైజ్ కానీ హార్డ్గా ఏది ఉంటుంది, ఈజీగా ఏది ఉంటుంది? MBA ఫైనాన్సా మీకు కంప్లీట్ అయింది? MBA ఫైనాన్సా? అవును సార్, డిగ్రీ బీకామ్ కంప్లీటెడ్ సార్. ఓకే, సో మీరు FICO నేర్చుకోండి, బాగుంటుంది. అవునా సార్? ఓకే సార్. సిలబస్ వైజ్ కష్టంగా ఉంటుందా సార్ FICO? అవునండి. సో నేను సిలబస్ కాపీ అవన్నీ కూడా ఈరోజు చార్ట్ లో పెడతాను. ఓకే, మనం ఏ కోర్స్ అయినా చాలా సింపుల్ గా చెప్తాము అర్థమయ్యేలాగా. ఓకే, మాక్సిమం ఏంటంటే కోర్సుని అర్థం కాకుండా నేను చెప్పనండి. ఓకే, సో లాస్ట్ 7 years నుంచి ఇదే ట్రైనింగ్ ఇస్తున్నాం మనం. కోర్సుని అర్థమయ్యేలాగా చెప్పాం కాబట్టి మార్కెట్ లో మనం ఎంత సస్టైన్ అయ్యాం. ఓకే సార్. MM అయినా బాగానే ఉంటుంది? MM అయినా బాగానే ఉంటుందండి. మన దగ్గర ఆల్ కోర్సెస్ ఉన్నాయి. SAP FICO ఉంది, SD ఉంది, MM ఉంది, ఎండ్ యూజర్ కూడా ఉంది, R2R, P2P, OTC ఎన్ని కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే సార్. దానికి MM కానీ MM కి ఏమన్నా జాబ్స్ ఉంటాయి సార్? లైక్ నాకు ఇట్లా గ్యాప్ ఉంది కదా 2 years. సో గ్యాప్ అనేది మీరు మేనేజ్ చేసుకోవాలి. ఓకే, నాకు ట్రైనింగ్ కావాలి అనుకుంటే మన దగ్గర జాయిన్ అవ్వండి. సో గ్యాప్ అనేది మీకు ఏంటంటే మీరు మేనేజ్ చేసుకోవాలి. ఏ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మేనేజ్ చేస్తే అది తీస్తాం. మా పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ట్రైనింగ్ అనేది కాల్స్ అయితే ఉన్నాయా సార్? దానికి కాల్స్ ఎప్పుడు ఉంటాయండి SAPకి. మన స్కిల్ఫుల్ పర్సన్ అయితే జాబ్ కంపల్సరీగా వస్తుంది. కాల్స్ సంబంధం లేదు. ఓకే, ఎనీ టైం జాబ్ అవ్వచ్చు. ఓకే, సో ఇంకా ఎవరికి డౌట్స్ లేవు కదా? నేను సెషన్ లోకి వెళ్ళిపోవచ్చు. హలో, హాయ్ అండి. నా పేరు శరత్ అండి. అండి సార్, నాది R2R ట్రైనింగ్ అయిపోయింది. నాది R2R ట్రైనింగ్ అయిపోయిందండి. P2P ఇప్పుడు మనకి సో ఈ మండే నుంచి ఉంది. ఓకే, కన్సల్టెంట్ ట్రైనింగ్ కూడా మనకి. చెప్పండి. అదే సార్, నేను కన్సల్టెంట్ నేర్చుకుందామని అనుకున్నాను. కన్సల్టెంట్ నేర్చుకున్నా కాదర్ సార్ని కాంటాక్ట్ అవ్వండి మీరు. ఓకే, సో మీరు కాదర్ సార్ని కాంటాక్ట్ అవ్వండి. కాదర్ సార్ని. ఓకే సార్, నాకు నెంబర్ ఇస్తారా? నెంబర్ నేను ఇక్కడ పెట్టాను చూడండి, ఇక్కడ కనబడుతుందా స్క్రీన్ మీద? ఓకే. ఎవరికైనా అడ్మిన్ రిలేటెడ్ క్వరీస్ ఉంటే ఇమీడియట్ గా కాంటాక్ట్ అవ్వండి. ఆల్రెడీ ఎండ్ యూజర్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళు కన్సల్టెంట్ లోకి మూవ్ అవుదాం అనుకుంటే ఇక్కడ 83091 ఉంది, ఇమీడియట్ గా కాంటాక్ట్ అవ్వండి. ఓకే సార్. ఓకే.
థ్యాంక్ యూ అండి. Hi So sir, any good other morning. questions? Yeah, Good hi sir, morning. good morning. Yes, name? నా పేరు నాగేంద్ర. Okay, నేను Nagendra. నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్ సార్. నాకు 3.5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. నాకు ఏంటంటే ఇక్కడ నాకు ప్రాబ్లం ఉంది సార్. నాకు డెసిగ్నేషన్ ప్రాజెక్ట్ లీడ్ ఉంది. Okay. ఇప్పుడు ఎస్ఏపి ఫికోలోకి మనం వస్తే ఆ ప్రాబ్లం ఏమి ఉండదు సార్. మీరు ఏ మాడ్యూల్ మీద ఎక్స్పీరియన్స్ ఉందండి? ఏడబ్ల్యూఎస్. ఏడబ్ల్యూఎస్. ఓకే, మీరు ఎస్ఏపి కాదు. కాదండి, కాదు. నా ఎస్ఏపి మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ లేదు, ఏడబ్ల్యూఎస్ లో ఉంది. ఏడబ్ల్యూఎస్ లో నుంచి ఎస్ఏపి లోకి ఎందుకు మూవ్ అనుకుంటున్నారు? ఏడబ్ల్యూఎస్ లో కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా? చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్. బట్ ఏంటంటే నాకు దీని మీద కొంచెం ఇంట్రెస్ట్, కొంచెం ఫైనాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ఐఎమ్ నాట్ ఎంబీఏ బ్యాక్గ్రౌండ్. బట్ ఓకే. సో నేను ఫికో మీదకి రావాలని అనుకుంటున్నాను సార్. అంటే పర్టికులర్ రీజన్ అంటే ఏం లేదు. బట్ ఐ నీడ్ టు షిఫ్ట్ అండి. ఒకే కాకుండా నాకు షిఫ్ట్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఓకే. సో నాకు ఇట్లా ప్రాజెక్ట్ లీడ్ డెసిగ్నేషన్. ఓకే, సూపర్. మీరు లీడ్ డిజిగ్నేషన్ లో ఉన్నారు. ఓకే, మరి ఇక్కడ ఎస్ఏపి లో మూవ్ అవ్వాలి అంటే మరి అది కూడా లీడ్ డిజిగ్నేషన్ ఉంటుంది. ఓకే. ఓకేనా? ఓకే అండి. ఓకే, ప్రాబ్లం అయితే ఏమి ఉండదు కదండి? ఏమీ ఉండదు. కాకపోతే మీరు అది ట్రైనింగ్ కొంచెం ఎక్కువ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే లీడ్ డిజిగ్నేషన్ హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. ఓకే అండి. ఓకే. ఈ 100 డేస్ పీరియడ్ లో కవర్ అవుతుంది ఏదన్నా మనం చెప్తామండి ఆల్మోస్ట్. ఓకే, ఒక 4+5+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఈక్వల్ గా మన ట్రైనింగ్ అనేది ఇస్తున్నాం మనం. ఓకే, మరి అంత లెవెల్ మేనేజ్ చేయగలను అని అనుకుంటే మరి మీరు వెళ్ళొచ్చు, స్విచ్ అవ్వచ్చు. ఓకే. ఓకే, రైట్ సార్. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? అందరికీ నా స్క్రీన్ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఒకసారి. నేను వైట్ స్క్రీన్ షేర్ చేశాను, డెమో అని చెప్పి కనబడుతుందా అందరికీ కూడా? Yes sir. Hello, hi sir. Yeah. Hello. Sir, my name is Mahinder. Mahinder. I have completed BCom and MBA Finance. I have 12 years experience in accounts and finance. Right now, I'm working in domestic company as a accounts manager. Which module is suitable for me, sir? Can you explain to me? So I just want to check with you which domain you work. SAP, P2P or right now I'm using SAP Business 1, SAP B1. B1, okay, fine. So for small scale organization, before that I have. Yes, sir. ఈ చిన్న కంపెనీస్ ఎక్కువగా ఈ B1 యూస్ చేస్తూ ఉంటాయి. ఒక్క నిమిషం, ఇది వీడియో కనబడుతుంది. ఓకే, సో చెప్పండి, మీకు ఏ కైండ్ ఆఫ్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, దేంట్లో ఉంది? Accounts and finance both, sir. In domestic, completely domestic and automobile. B1 I have 3 years experience. Before that Microsoft Dynamic Acceptor and Tally primary. These 3 modules have a full experience in that, sir. సో దీంట్లో స్విచ్ అవ్వచ్చు అండి, మీరు ఈజీగా స్విచ్ అవ్వచ్చు. ఇందులో ఈజీగా స్విచ్ అవ్వచ్చు. Which module is suitable for me? I am getting right now 8 lakhs package. FICO best option. SAP FICO best option. Okay. FICO best option. SAP FICO best option. Okay. Hi sir. Where it is? Hi this sir. branch location, sir. Okay. చెప్పండి. Sir, I have 10 years of experience in vendor master. Okay. I'm working for MNC. So I'm looking to switch to IT. So which is the best, sir? Yes, you definitely switch to SAP FICO course. Why? Because you have experience in the vendor master, right? So vendor master setup, XK01, XK02, XK03, FK01, FK02, FK03, MK01. These are the T code generally used for creation of the master data. Okay, anyhow, so you have only experience in vendor master or any other master data? FI also I have experience, sir, creating cost center, profit center. Like that. Great. Then you are eligible, okay? So which training I need, when I need to join for training, sir?
This one only, SAP FICO only, you can easily switch. Okay. I need to continue this this class only, sir. Yeah, definitely. Thank you. I'll be. Okay. Fine. Sir. Yes. సార్ ఓన్లీ ఎఫ్ఐ అంటే ఎఫ్ఐలో ఎండ్ యూజర్ పార్టే కాకుండా కన్సల్టెంట్ పార్ట్ కూడా కలిసి వస్తుందా? ఎఫ్ఐ ఓన్లీ ఎఫ్ఐ అంటే అవునండి, SAP FICO అంటే ఎండ్ యూజర్ నేర్చుకోవాల్సి వస్తుంది, కన్సల్టెంట్ నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకే, FICO అంటే ఎండ్ యూజర్ నేర్చుకోవాల్సి వస్తుంది, కన్సల్టెంట్ నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకే. సో ఇంకా ఈరోజు అనేది కొత్త లింక్ అవడంతో ఏంటంటే కొంచెం ఇబ్బంది పడుతుంది. ఓకే, లింక్ కొత్తది. రానున్న రోజులు మనందరూ కూడా టీమ్స్లోకి మైగ్రేట్ అయిపోతున్నాము. ఓకే, సో ఈరోజు ఏంటంటే మనకి ఆఫ్లైన్ స్టూడెంట్స్ కూడా వచ్చారు. సో ఆఫ్లైన్ ఆన్లైన్ బోత్ సెషన్స్ మనం ఈరోజు కండక్ట్ చేస్తున్నాము. ఓకే, రైట్. సో ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, బ్యాచ్ మనకి ఫ్రైడే నుంచి స్టార్ట్ అవుతుందండి. ఫ్రైడే నుంచి క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. ఓకే, ఫ్రైడే నుంచి మనకి మెయిన్ క్లాసెస్, మంచి రోజు ఫ్రైడే ఉంది. ఓకే, మంచి రోజు ఫ్రైడే నుంచి స్టార్ట్ చేద్దాం ఫ్రెష్గా. ఓకే, సో ఇంకా ఆఫ్లైన్ లో రావాలనుకుంటున్నాం. ఆఫ్లైన్ లో ఇది లొకేషన్ ఎక్కడ సార్? ఆఫ్లైన్ లో హైదరాబాద్ ఎస్ఆర్ నగర్. ఏ నెంబర్ కాంటాక్ట్ అవ్వాలి సార్ అక్కడ రావడం లొకేషన్ మాకు? సో మీరు ఇక్కడ నేను చూపిస్తున్న నంబర్స్ కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ కనబడుతున్న నెంబర్స్ మీకు ఫస్ట్ నెంబరా? 8309168288 కాంటాక్ట్ అవ్వండి. ఓకే, క్లాస్ అయిపోయిన కాంటాక్ట్. సో ఆన్లైన్ లో ఉన్న వాళ్ళందరికీ నా స్క్రీన్ కనబడుతుందా? ఫస్ట్ ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి అందరూ కూడా. టైమింగ్స్ చెప్పండి సార్. ఫ్రైడే టైమింగ్స్ 10:30 క్లాసెస్ టైమింగ్ 10:30 అండి. ఓకే, 10:30 క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ నా స్క్రీన్ విజిబుల్? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి నాకు ఎవరైనా. ఓకే, ఒకవేళ ఎవరికైనా నా స్క్రీన్ విజిబుల్ కాకపోతే, ఓకే విజిబుల్ అంటే ఇక్కడ నేను ఒక వైట్ స్క్రీన్ షేర్ చేస్తాను, అది కనబడుతుంది అందరికీ కూడా. SAP FICO డిమాండ్ అని చెప్పి డెమో అని చెప్పి కనబడుతుంది అందరికి. ఓకేనండి. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద సెషన్. మనం సో డైరెక్ట్ గా మనం టాపిక్స్ లోకి ఇంకా వెళ్ళిపోదాము. ఓకే, సో ఎవరికైనా క్వశ్చనరీస్ అంటే ఇమీడియట్ గా చార్ట్ లో పెట్టండి. చార్ట్ లో పెడితే నేను మళ్ళీ ఆన్సర్ చేస్తాను క్లాస్ ఎండ్ అయిన తర్వాత. సో బేసిక్ గా మనకి సో ఈ రోజు మనకి డెమో సెషన్ ఉంది. సో మనకి జనరల్ గా చూసుకున్నట్లయితే మన కోర్సులో ఏంటంటే S/4HANA ఫైనాన్స్ ప్లస్ SAP ఎండ్ యూజర్. ఓకే, సో SAP మ్యూట్ లో పెట్టాలంటే మ్యూట్ లో పెట్టండి. అడ్మిన్స్ మ్యూట్ లో పెట్టాలి. సో మ్యూట్ లో పెట్టండి. అందరూ కూడా మ్యూట్ లోకి వెళ్ళిపోండి. సో మనకి కోర్స్ వచ్చేటప్పటికి S/4HANA ఫైనాన్స్ SAP ఎండ్ యూజర్. సో అలాగే మనకి FICO అంటే ఓల్డ్ వర్షన్ లో FICO అంటారు, అడ్వాన్స్డ్ వర్షన్ లో S/4HANA ఫైనాన్స్ అంటారు. ఓకే, అలాంగ్ విత్ వీఆర్ ప్రొవైడింగ్ SAP ఎండ్ యూజర్ కోర్స్ కూడా మనం ఇస్తున్నాం అనమాట. సో SAP ఎండ్ యూజర్ కోర్స్ అంటే మనకి సో జనరల్ గా R2R, P2P, OTC ఈ మూడు కూడా మనకి ఈ కోర్స్ తో పాటు ఇంక్లూడెడ్. ఓకేనా? సో ఇలా బయట ఎవరు కూడా మనకి ఎండ్ యూజర్ కోర్సు సెపరేట్ గా ఇవ్వరు. మన ట్రైనింగ్ సెషన్ లో సెపరేట్ గా మనం ట్రైనింగ్ ఇస్తున్నాము. ఓకే, సెపరేట్ గా మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. R2R, P2P, OTC కంపల్సరీగా మనకి ఈ మూడు ఏరియాస్ మీద ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఓకే, అలాగే SAP ఎండ్ యూజర్ కి ఎక్స్క్లూజివ్ గా బ్యాచ్ ఉంది హైదరాబాద్ లో. ఓకే, సో ఆఫ్లైన్ లో వాళ్ళతో ఆఫ్లైన్ ఉన్న వాళ్ళకి సెపరేట్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఆఫ్లైన్ లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఎండ్ యూజర్ కోర్సు సెపరేట్ ట్రైనింగ్ ఉంటుంది. సెపరేట్ గా ఆఫ్లైన్ సంబంధించిన ఎండ్ యూజర్ బ్యాచ్ తో పాటు ఉంటుంది. ఓకే, అలాగే ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి
ఎస్ఏపి ట్రైనింగ్ తో పాటు ఎండ్ యూజర్ ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఓకే, ఇందులో సెపరేట్ బ్యాచ్ అంటూ ఏమి ఉండదు ఆన్లైన్ లో. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఈ 2 జాబ్స్ కి మీకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. 2 జాబ్స్ కి మీరు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకటి మనకి ఎస్ఏపి నేర్చుకున్న తర్వాత ఎస్ఏపి FICO లేదా S4 HANA ఫైనాన్స్. సో ఇది కంపల్సరీగా నీకు 4+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే ఓకే, సో మీరు డెఫినెట్గా 10 lakhs ప్యాకేజ్ అనేది సింపుల్గా కొట్టేస్తారు. 10 lakhs ప్యాకేజ్. ఓకే, సో S4 HANA ఫైనాన్స్ మీద అంటే టెక్నికల్గా సౌండ్ ఉంటే సో 10 lakhs ప్యాకేజ్ అనేది సింప్లిఫై అయిపోద్ది మీకు. ఓకేనా. నెక్స్ట్ మనకి ఏంటంటే ఎండ్ యూజర్. సో ఎండ్ యూజర్ కోర్సు కూడా మీరు వెళ్ళిపోవచ్చు. అంటే ఈ కోర్సు నేర్చుకున్న తర్వాత R2R జాబ్స్ కానీ లేదా P2P జాబ్స్ కానీ లేదా OTC జాబ్స్ కానీ సో డెఫినెట్గా మీరు వెళ్ళి జాబ్ కొట్టచ్చు. ఓకేనా, వెళ్ళి జాబ్ కొట్టచ్చు. జాబ్ వచ్చేటప్పటికి మనకి 2.5 lakhs ప్యాకేజ్ మీకు ఫ్రెషర్గా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ బట్టి 30% ప్యాకేజ్ అనేది మీకు వస్తుంది అన్నమాట. సో మీ ప్యాకేజ్ 5 lakhs అనుకోండి, మినిమం దాని 30% నుంచి ఒక 50% వరకు వేసుకోవచ్చు మీరు ఇంటర్వ్యూలో ఇచ్చే పర్ఫార్మెన్స్ని బట్టి. అందరికీ అర్థమవుతుంది కదా. సో ఇంటర్వ్యూలో ఇచ్చే పర్ఫార్మెన్స్ని బట్టి. ఓకే, సో ఇక్కడ ఎండ్ యూజర్ కోర్స్ ఉంది, అలాగే మనకి కన్సల్టెంట్ కోర్స్ ఉంది. ఓకే, 2 కూడా మన ట్రైనింగ్లో పార్టే. అలాగే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ. ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడ కూడా ఇండియాలో లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది లేదు. కోర్సు ఎక్కడా లేదండి. ఎస్ఏపిలో ఏ ట్రైనర్ కానీ ఏ ఇన్స్టిట్యూషన్ కానీ లైఫ్ టైం ఎక్కడ ఇచ్చి మీకు కోర్సు చెప్పరు. మన దగ్గర నెంబర్ ఆఫ్ టైమ్స్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు వితౌట్ ఎక్స్ట్రా ఫీ లేదు. ఫస్ట్లో మీరు ఏదైతే ఫీజు కడతారో అంటే మన ఫీజు ఏదైతే ఉందో ఆ ఫుల్ ఫీజు కట్టేసిన వాళ్ళకి ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది లైఫ్ లాంగ్ ఇవ్వటం జరుగుతుంది. సో యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ హియర్ సో యూ విల్ గెట్ దిస్ బెనిఫిట్. ఈ బెనిఫిట్ అనేది వస్తుంది మీకు. ఓకే, లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే ఎన్నిసార్లు అయినా కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఈవెన్ మీకు జాబ్ వచ్చిన తర్వాత కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. సో మెయిన్ ఏంటంటే జాబ్ వచ్చేంత వరకు కూడా మన ట్రైనింగ్ అనేది ఇస్తున్నాము. సో కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి. ఓకేనా. అలాగే మనకి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. సో ఈ వాట్సాప్ గ్రూప్లో డైలీ